ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన గురించి కొన్ని విషయాలు ధ్యానించాం. దానిలో పరిశుద్ధత, పవిత్రత గురించి చూసాం. మత్తయి సువార్త 5:8 ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పారు. శుద్ధ హృదయాలు అంటే ఇప్పుడు ఈ లోకంలో పాపమేమీ లేనివారు అని కాదు. అలా అయితే భూమి మీద ఉన్నవారెవరు ఎన్నడూ దేవుని చూడలేరు. మా అపరాధాలను క్షమించు అని ప్రార్థన చేయాలని యేసు ప్రభు తన శిష్యులందరికీ నేర్పించాడు కదా. మరి శుద్ధత అంటే ఏమిటి? అక్కడ తర్జుమా చేసిన గ్రీకు పదానికి కల్తీ లేకుండా అని అర్థం చేసుకోవచ్చు. కల్తీ లేని పాలు, కల్తీ లేని నీరు, కల్తీ లేని నూనె, ఇవన్నీ కల్తీ అనేది లేకుండా అంటే వేరే వస్తువు మరి అశుద్ధమైనది ఏది దానిలో కలగకుండా శుద్ధంగా ప్యూర్గా ఉండేది. అందువల్ల శుద్ధ హృదయం ఒక వ్యక్తి అంతరంగ స్థితి అంటే నింద లేకుండా, యథార్థంగా, కపటం లేకుండా, ముక్కుసూటిగా ఉద్దేశాలు, తలంపులు, భక్తి భావాల విషయంలో రెండు మనసులు లేకుండా, మోసం, అంధకారం మరి కపటం లేకుండా ఉన్న హృదయం అని అర్థం చెప్పుకోవచ్చు. వేషధారణ కూడా మోసమే. సంపూర్ణమైన పశ్చాత్తాపం గురించి యాకోబు రాసిన పత్రికలో 4:8 మాట్లాడుతున్నాడు. దేవుని పైన, నీతి న్యాయాలపైన సంపూర్ణంగా లగ్నమైన హృదయం అది. ఆ హృదయంలో అపవిత్రత ఏమీ ఉండదు. దేవుడు వారి హృదయం అంతరంగం పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రజలు శ్రద్ధ చూపవలసింది మానవ హృదయం. ఎవరి హృదయం వారు పరీక్షించుకోవాలి. విభజనకు గురి కాని పరిశుద్ధమైన హృదయాన్ని నాకు ఇవ్వు దేవా అని కోరుకోవాలి. దేవుని దగ్గర అడగాలి. అన్నిటికంటే ముఖ్యంగా వారితో తమ హృదయాన్ని కాపాడుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 చెప్తున్నాడు. 2 కొరింథీ 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము అంటున్నాడు. కాబట్టి శరీరము కంటే కల్మషం ఉంది, ఆత్మ కంటే కల్మషం ఉంది. వాటన్నిటిని దేవుని భయముతో మనము జాగ్రత్తగా సరిచూసుకుంటూ పరిశుద్ధతలో కొనసాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్.